నమస్తే అందరికీ. శ్రీమాత్రే నమః. అందరూ బాగున్నారు. ఈరోజు వీడియోలో మీకు ఒక అద్భుతమైన కథతో మీ ముందుకొచ్చాను. కథ మన ఛానెల్‌లో అయిపోయాయి కదా అనుకుంటున్నారా? సో, మళ్ళీ మేము కథలతో మీ ముందుకొచ్చి రాబోతున్నాం అనమాట. సో, కొత్త కొత్త కథలతో మీ ముందుకొస్తూ ఉంటాను. ఈరోజు ఈ కథ ఏంటి అనుకుంటున్నారా? చూడాలనుకుంటే మొత్తం కంప్లీట్‌గా వీడియో చూసేయండి. స్కిప్ చేయకుండా చూస్తే మొత్తం మీకు క్లారిటీగా అర్థమవుతుందనమాట. సో, ఈరోజు ఈ కథ ఏంటి అంటే నామపారాయణం ప్రియత నంది విద్య నటేశ్వరి అని చెప్పేసి మన లలితహాసంలో ఉంటుంది కదా! అదే విధంగా ఇప్పుడు ఈ కలియుగంలో నామాన్ని అంటే భగవంతుడిని చేరుకోవడానికి మనకు మెయిన్ మార్గం నామపారాయణం. ఎక్కడెక్కడైతే నామ సంకీర్తన చేస్తూ ఉంటాడో అక్కడక్కడ భగవంతుడు ఉంటూ ఉంటాడని చెప్పేసి మనకి చాలా పురాణాల్లో మనకి తెలియజేస్తుంది కదా! సో, ఈరోజు ఈ వీడియోలో మీకు అసలు ఆ కథ ఏంటి చెప్పబోతున్నాను అనమాటండి. పూర్వమంట ఒకానొక పట్టణం ఉండేదనమాటండి. ఆ ఊరు పేరు వచ్చేసి మనకి అడవిపురం. అడవిపురం అనే ఊరు ఉండేదనమాట. ఆ ఊరిలో ఒకానొక కుటుంబం ఉండేది. బ్రాహ్మణ కుటుంబం ఉండేది. వాళ్ళకి సంతానం లేరు. చాలా కాలం తర్వాత సూర్యోపాసన వల్ల ఒక అబ్బాయి పుట్టాడనమాట. ఆ అబ్బాయి పేరు భానుదాసుడు. సో, ఈ భానుదాసుడు ఏంటంటే అంటే కొంచెం మంచి మనిషే గాని కొంచెం తెలివితేటలు లేవనమాట. బుద్ధిహీనుడుగా ఉంటూ ఉండేవాడు. అంటే స్కూల్లో మాస్టర్‌లందరూ కూడా మీ పిల్లాడు పనికిరాడు, దేనికి పనికిరాడు, ఎందుకు పిల్లాడిని పెంచుతున్నావు దండగా అని చెప్పేసి అంటూ ఉంటే, ఆ తండ్రి కోప్పడిపోయి ఒకరోజు ఏం చేస్తాడు అంటే, వీళ్ళందరి ముందు నుంచోపెట్టి, "నువ్వు ఎందుకు పనికిరావు, నీకు తిండి పెట్టడం వేస్టు, నీకింత కష్టపడింది కంటే మాకు నీ వల్ల ప్రయోజనం లేకుండా పోయిందని" చెప్పేసి తిడుతూ ఉంటాడనమాట. తిడుతూ ఉంటే ఈయనేం చేస్తారు, అందరి ముందు తిట్టేసరికి అంటే అనిపిస్తుంది లైక్ ఆ పిల్లాడికి అప్పుడు 5 ఏళ్ళు అనమాటండి. 5 ఏళ్ళు అందరి ముందు తిడితే వాడికి కొంచెం గిల్ట్ ఫీల్ అయిపోయి ఏం చేస్తాడు అంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఎక్కడికెళ్ళిపోయాడంటే అడవిలోకెళ్ళిపోతాడనమాట. అంటే ఈ ఊరు ఎట్లా ఉందంటే అడవిపురము, అడవిపురం తర్వాత ఒక చిట్టడవి, చిట్టడవి తర్వాత ఇంకో గ్రామం అనమాట. సో, ఇలా ఉంటుందనమాట అండి ఆ ఊరంతా కూడా. ఈ అడవిపురానికి అవతలకెళ్ళిపోయాడు. అడవిలోకెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోతే అక్కడ ఫుల్ తిరుగుతూ ఉన్నాడనమాట. తిరుగుతూ ఉంటే వీడికి ఒకానొక చిన్న గుడిసె కనిపించింది. అంటే అది మనకి గుడిసె కాదు. ఒక చిన్న టెంపుల్ లాగా ఉంటుందనమాట అండి. పూర్వమైన దేవాలయాలు కూడా 2 పెద్ద పెద్ద పెద్దగా ఉండేవి కాదు. వీటిల్లో చిన్న చిన్న దేవాలయాలు ఉండేవి కదా! సో, ఆ దేవాలయం లోపలికి వెళ్లి కూర్చున్నాడు. ఇలా కొంచెం చిన్న దేవాలయం వంగి వెళ్లి లోపల కూర్చోవాలనమాట. వంగి వెళ్లి లోపల కూర్చున్నాడు. అంటే అది పూజ పునస్కారాలు లేని దేవాలయము. పెద్దగా పూజలు చేసుకోరు. ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటే దండం పెట్టుకుంటూ అలా వెళ్తూ ఉంటారనమాట. అంటే మన పూర్వం పెద్దగా గుడిలో పూజలు కూడా ఉండేవి కాదు కదండీ. అంటే చిన్న చిన్న దేవాలయాలనమాట. సో, అలాంటి దేవాలయంలో ఒకటి మనకి ఆ ఊర్లో ఉందనమాట. ఆ గుడిలోకి ఈ భానుదాసుడు వెళ్ళాడు. వెళ్ళేసి కూర్చున్నాడనమాట. కూర్చొని ఏం చేయాలో తెలియక అలా ఏడుస్తూ, ఏడుస్తూ, ఏడుస్తూ కూర్చున్నాడనమాట. ఏడుస్తూ, ఏడుస్తూ కూర్చుంటే వీడికి ఎక్కడో అక్కడ భజన చేస్తూ ఉంటారు కదా! భజన చేస్తూ ఉండేవారు. ఆ భజన చేసినప్పుడు వాళ్ళకి విఠల అనే పేరు వినిపించిందనమాట. విఠల, 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 విఠల అని చెప్పి వాళ్ళు భజన చేస్తున్నారనమాట. ఆ గుడి వచ్చేసి మనకి పాండురాజస్వామి గుడి అనమాట. పాండురంగడి గుడి అనమాట. సో, అక్కడ అందరూ కూడా విఠల, విఠల పాండురంగ, విఠల, విఠల పాండురంగ చెప్పేసి అందరూ భజన చేస్తూ ఉన్నారు. వీడికి ఆ భజన అంతా అర్థం కాదు. పలకడం కూడా రాదనమాట. సో, ఆ నాలుకతో విఠల, 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 విఠల అంటూ ఉండేవాడనమాట అండి. అలా వాడికి తెలియకుండానే అదొక పదం వాడికి ఏదో ఒక మంచి పదంగా అనిపిచ్చి కొంచెం ఇంట్రెస్టింగ్‌గా విఠల, 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 విఠల అని జపం చేస్తూ ఉండేవాడు. అంటే ఎప్పుడు ఇంకా నోరు తెరిస్తే విఠల, నోరు మూస్తే విఠల అలా ఎప్పుడు విఠల, విఠల అంటూనే ఉండేవాడనమాట. అలా విఠల, విఠల అని జపం చేస్తుండేసరికి పాండురంగడు ప్రత్యక్షమయ్యాడనమాట అండి. అంటే ప్రత్యక్షమనంటే నిజంగా పాండురంగడు ప్రత్యక్షమైపోలేదు. వాడికి రోజుకి ఒక చెంబుడు ఆవు పాలు తీసుకొచ్చి వాడికిస్తూ ఉన్నాడు. అంటే ఆయన నిజంగా పాండురంగడు వాడికి కూడా తెలీదు. ఎవరో వస్తూ ఉంటారు. రోజు పెద్దాయన ఒక గుల్లవాడు రూపంలో వస్తూ ఉంటాడు. పాలిస్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటాడు. అలా అలా రోజు ఆయనకి జరుగుతూ ఉంటుందనమాట. ఇలాగా ఆ గృహంలోనే ఆ అబ్బాయి పక్కన నదిలో స్నానం చేసుకొని, ఆ బట్టలు అలా మార్చుకుంటూ, వేసుకుంటూ ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఆయనకి సమర్పిస్తున్నారనమాటండి. అంటే ఒక పిల్లాడు పాపం అక్కడ ఉన్నాడని చెప్పేసి బట్టలివ్వడము, ఇలా పాలు ఇలా పిల్లాడికి ఇస్తూ ఉంటే వాడు అలా పోషణ జరుగుతూ ఉంది. వాడి పోషణ అంతా కూడా జరుగుతూ ఉంది. అండ్ కొన్ని రోజులకి ఏమైందంటే అలా వాడు చేసేసరికి 10 ఏళ్ళు అయిపోయిందనమాట. ఈ 10 ఏళ్ళు అయిపోయేసరికి వాడికి ఒక 16 ఏళ్ళు, 17 ఏళ్ళు వచ్చేసాయి. 17 అలా 17 ఏళ్ళు కూడా అదే పాలు తాగుతూ, చెంబుడు పాలు తాగుతూ, జపం చేసుకుంటూ, స్నానం చేసి, జపం చేసుకుంటూ అలా జీవితం గడుపుతున్నాడనమాట అండి. సో, ఇలా ఏమైందంటే ఒకానొక సందర్భంలో ఆ విఠల విఠల అంటున్నాడు కదా! విఠల విఠల అంటూనే కూడా చిన్న చిన్న పదాలు కూడా రాని వాడు అనర్గళంగా కావ్యాలు, ఈ యొక్క ఇతిహాసాలు ఇవన్నీ కూడా రాయడం మొదలుపెట్టాడనమాట లోపల కూర్చొని. అలా రాస్తూ రాస్తూ ఉంటే ఎవరో ఇలా పాటలు పాడుతూ ఉంటుంటే కావ్యం అలా స్వామివారిని పాడుతూ ఉంటుంటే ఎవరో ఎక్కడి నుంచో ఒక బోయేవాడు విన్నాడట. ఆ బోయేవాడు వినేసి ఏంటి మంచి కావ్యం ఎక్కడ వినిపిస్తుంది. ఇక్కడ అంటే అక్కడ చూడడానికి దేవాలయాలు ఎక్కడా లేవు. పెద్ద ఇల్లులు కూడా లేవు. చిన్న అడవి కదా! సో, ఎక్కడ ఏం కనిపించలేదనమాట. చిన్న గుడి కనిపించింది. ఆ గుడిలో ఈ పిల్లాడు పాటలు పాడుతున్నాడనమాట. పిల్లాడిని చూసి ఎవరి పిల్లాడు? ఎక్కడి పిల్లాడు? అని అనుకుంటూ ఉంటే పలానా ఊర్లో అడవిపురం అనే ఊర్లో ఒక పిల్లాడు తప్పాడు. ఒక 10 ఏళ్ల కిందట పిల్లాడు తప్పిపోయాడు.
ఆ పిల్లాడు వయసు ఎంతో చూసుకుందాము. ఒకవేళ ఆ పిల్లాడు ఈ పిల్లాడు అయితే ఇచ్చేద్దాం అని చెప్పేసి వాళ్ళకి ఆ ఊరు వెళ్తాడనమాట. అడవిపురం వెళ్తాడు. అడవిపురం వెళ్ళేసరికి అక్కడ ఏమంటారు మనకి పూర్వము మనకి ఇంటికొస్తుండేవారు కదా! డప్పులు వేస్తూ వచ్చేవారు కదా! ఆ డప్పులు వేసే వాళ్ళకి చెప్తారనమాట. సో, ఇలాగా పలానా పిల్లాడు అక్కడున్నాడు. ఆ పిల్లాడు ఇలా 10 ఏళ్ల కింద తప్పిపోయాడు. తప్పిపోయి ఇలా గుడిలో జపం చేసుకుంటున్నాడని చెప్పేస్తే పిల్లాడి పేరు భానుదాసుడు తెలుసుకుంటారనమాట. తెలుసుకునేసరికి ఆ పిల్లాడు వీళ్ళ పిల్లాడే అని చెప్పేసి ఏం చేస్తారు, సో, వెళ్లి తీసుకెళ్తారు. సో, వీళ్ళ అమ్మ నాన్న అక్కడికి తీసుకెళ్ళి ఆ పిల్లాడిని తీసుకొచ్చుకొని మళ్ళీ చక్కగా ఇంట్లో అంటే పాండురంగ స్వామి చెప్తారనమాటండి. సో, నీకు చాలు భక్తి భక్తిలో మునిగిపోయింది చాలు అని చెప్పేసి నువ్వు వైరాగ్యం ఇంక చాలు నువ్వు వెళ్లి సంసార జీవితం గడుపు అని చెప్పేసి చెప్తే ఆ పిల్లాడికి 17, 18 ఏళ్ళు వచ్చేసరికి ఇంటికెళ్ళిపోతాడు. ఇంటికెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని సంసార జీవితం గడుపుతూ ఉంటాడు. కానీ ఈ పిల్లాడికి ఒక పని కూడా రాదనమాట. ఒక్క చిన్న పని కూడా రాదు. ఎప్పుడు నామ సంకీర్తన చేసుకొని ఉండేవాడనమాట. ఆ ఊర్లోని వాళ్ళందరూ కూడా పాపం అమాయకుడు పిల్లాడు అని చెప్పేసి పిల్లాడి చేత ఒక చిన్న వ్యాపారం పెట్టిస్తారు. బట్టల వ్యాపారం పెట్టిస్తారనమాట. ఆ బట్టల వ్యాపారం పెట్టించేసరికి ఏమవుతుందంటే ఈ పిల్లాడు వేరే ఊరికి వెళ్లి బట్టలు తెచ్చుకోవాలి కదా! వాళ్ళు తీసుకొస్తారు. ఈ పిల్లాడు నిజాయితీ పరుడు కదా! రూ. 9 బట్ట రూ. 9కి అమ్మేవాడనమాట అండి. సో, అందరూ ఏం చేస్తారు, చాలా నిజాయితీగా వ్యాపారం చేస్తానని చెప్పేసి అందరూ ఈయన కొట్టుకొచ్చి కొనేవారనమాట. ఆ ఊర్లో అందరూ అసూయ పెరిగిపోయి, ద్వేషం పెరిగిపోయి ఈ పిల్లాడిని వెలివేసేసారు ఊరు నుంచి. వెలివేసేస్తే పిల్లాడు మళ్ళీ ఏం తెలియకుండానే ఎక్కడి నుంచో ఒక పాండురంగ స్వామి స్వరూపం, ఒక చిన్న వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చేసి ఒకాయన సహకారం చేస్తూ ఉన్నారనమాటండి. రేపు ఊరంతా వెలివేసినా కూడా ఈ పిల్లాడికి ఎక్కడ డబ్బుకి కానీ, తిండికి కానీ లోటు లేకుండా ఉండేవాడనమాట. సో, ఈ విధంగా భానుదాసు తన జీవితం అంతా గడిపేశాడు. ఇద్దరు పిల్లలు మంచి హ్యాపీ లైఫ్‌ని గడిపొచ్చాడనమాటండి. ఆ తర్వాత చక్కగా స్వామివారి దయ వల్ల మంచిగా పెళ్లి చేసుకున్నాడు. అంతా హ్యాపీగా తన లైఫ్ అంతా గడిచిందనమాటండి. ఈ విధంగా మనకి ఎక్కడైతే నామ సంకీర్తన చేస్తూ ఉంటామో అక్కడ భగవంతుడు ఉంటాడని జెప్పేసి మనం ఖచ్చితంగా నమ్మాలన్నమాట ఈ విషయాన్ని. సో, మాక్సిమం అందరూ కూడా నామ సంకీర్తన చేయడానికి ఎక్కువ ఇష్టపడడానికి ప్రయత్నించండి. అండ్ మనకి చంద్రశేఖర పరమాచార్య కూడా ఒకసారి చెప్తున్నారనమాట. మీ జీవిత కాలంలో ఒక రోజుకి ఒక 10 నిమిషాలు నాకు కేటాయిస్తే చాలు మీ యొక్క లైఫ్‌ని మార్చేస్తా అని చెప్తారనమాట. అంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. రామనామ తారక మంత్రము, రామనామ సత్యహే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో, ఆయన ఎప్పుడు కూడా రామనామ సంకీర్తన చేస్తూ ఉంటారనమాట. చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు. సో, అదే విధంగా మనం కూడా మన లైఫ్‌లో ఏదో ఒక నామాన్ని పట్టుకొని గనుక మనం స్మరించగలిగితే మన లైఫ్ అనేది ఒక టర్న్ అవుతానికి ఖచ్చితంగా టర్న్ అవుతుందనమాట. నాకు తెలిసి ఈ చిట్టి కథ మీకు నచ్చే ఉందనుకుంటున్నాను. నచ్చితే ఏం తెలుసు ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసండి. కథ కంచికి మనం ఇంటికి. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్. అందరూ కూడా